ఎస్ఐఆర్ కండక్ట్ చేసినప్పుడు సో చాలా ట్రాన్స్పరెంట్గా దాని ప్రతి ఒక్క పర్సన్స్ని కూడా మనము ప్రతి హౌస్ హోల్డ్ని కూడా మనం టచ్ చేసాము. బట్ థ్యాంక్స్ టు ది పొలిటికల్ పార్టీస్ దే ఆల్సో దేర్ బిఎల్ఏస్ కూడా మాతో పాటు ఉండి వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయడం, ఎవరైతే కనుక ఎవరు ఆబ్సెంటీస్ ఉంటే కనుక వాళ్ళ టైం తీసుకుని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం అట్లా జరిగింది మేడం. ఉన్న ఎస్ఐఆర్ ప్రాసెస్లో మాకు ఇప్పుడు కూడా అడ్వర్స్ న్యూస్ అనేది సరిగ్గా జరగట్లేదు అనేది మాత్రం మాకు ఇక్కడ కూడా న్యూస్ ఐటమ్ లేకపోకుండా మేమంతా కూడా చేసాము. పర్సంటేజ్ గురించి కాకపోకుండా యాక్చువల్గా ఇంకా ఎంత నెంబర్ అయితే మనకి టాలీ అవుతారనే ఉద్దేశంతోనే వెయిట్ చేసి చివరిలో ఇంకా ఫైనల్గా మేము చేయడం అనేది జరిగింది మ్యామ్. ఈఆర్ఓస్ కంటిన్యూగా వాళ్ళంతా కూడా ఫాలోఅప్ చేయడం, సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, తర్వాత బిఆర్ఓస్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం ఫీల్డ్లో చేసి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. 6 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి మ్యామ్. అందులో మొత్తం టోటల్ ఓటర్స్ వచ్చి 12,71,977 ఓటర్స్ యాజ్ ఆన్ డేట్ మనకి ఉన్నారు. సో దెన్ వీటిలో వచ్చేటప్పుడు మేడం మ్యాపింగ్ అండ్ ఆల్సో అదర్ డీటెయిల్స్ అన్ని కూడా దెన్ డిఆర్ఓ యాక్చువల్లీ మీన్ ఈజ్ ద యాంకర్ పర్సన్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నారు. మా అఫీషియల్ టీం కూడా మీతో పాటు కోఆర్డినేట్ అయ్యి అంతే పోటాపోటీగా చేశారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒక్కటి నాకు కనిపిస్తుంది అంటే స్వీప్ యాక్టివిటీస్ ఇంకొంచెం స్టెప్అప్ చేయడం కనపడుతుంది. నా నుంచి వచ్చే సలహాది ఫస్ట్ ఉంటుంది. రెండవది ఓటర్కి కూడా కొంత మనం పెద్దవాళ్ళని పెద్ద ఓటర్ని తీసుకొచ్చి మీ సోషల్ మీడియాలో ఓటు యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మీరు అన్నారు ప్రతి ఒక్కరి తరఫున కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఒక స్టేషన్ తరఫు మార్చండి అని. ఆ ప్రాతినిధ్యం ఆ కుటుంబం నుంచి వస్తే బాగుంటుంది. మీరు నేను పుష్ చేసేది కాదు, అది ముందు వాడు కనిపించాలి. మేమందరం ఒక దగ్గర ఉండాలి. వెన్యూ డిగ్రీ కాలేజ్లో పెట్టించండి, ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టించండి, నర్సింగ్ కాలేజ్లో పెట్టించండి. అక్కడ వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఆన్లైన్లో వాళ్ళ ఫోన్లో చదువుకునే పిల్లలు టగటగా పెట్టేసుకోగలుగుతారు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి అది ఎందుకు కావాలి అని తెలిస్తే చాలు. బాగా చేసిన బియ్యంలోనే కొంచెం సహకరించాలి. వాళ్ళు కొంచెం ఫెసిలిటేట్ చేస్తారు. మీరు ప్రత్యేకంగా చెప్పి స్వీప్ వర్క్ షాప్ జరిగినప్పుడు అక్కడ ఫెసిలిటేట్ చేయండి. వాళ్ళు ఎంత మంచి పని చేశారో చెప్పండి. ఎస్ఐఆర్ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా జిల్లా యంత్రాంగం ఎంత బాగా పనిచేసింది చెప్తూ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తూ ఎటువంటి కంప్లైంట్కి స్కోప్ ఇవ్వకోకుండా బాగా జరిగిందని చెప్తున్నారు. చాలా ముదావహం. ఒక్క మాట ఓటర్లకు కూడానండి, మీ ఓటు సక్రమంగా ఉందా లేదా, రాజ్యాంగపరంగా మీకు ఇచ్చిన ఓటుని మీరు వినియోగించుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది మీ బాధ్యత. మీ నైతిక బాధ్యతని నిర్వహిస్తూ మీ ఫామ్స్ని అలాగే మీ పాత ఓటుని మీ బిఎల్ఓ సహకారంతో తీసుకోరనే ప్రార్థన. బిఎల్ఓ అడిగిన సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో కలిసి పనిచేద్దాం, నవనిర్మాణ దానికి సహకరించుకుందాం ఇద్దరం.